సో హాయ్ హలో గైస్, మీరు చూస్తున్నారు సాగర్ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, అందరికీ టెక్ న్యూస్ 3కి అయితే అందరికీ స్వాగతం. సో న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే యాపిల్ నుంచి, అదేంటో కాదు, యాపిల్ నెక్స్ట్ సిరీస్ సెప్టెంబర్లో అయితే లాంచ్ అవడం అయితే మీకు తెలిసిందే. 18 సిరీస్ అయితే లాంచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2027 సెప్టెంబర్లో అయితే 19 సిరీస్ అయితే లాంచ్ అవ్వాలి. కానీ 19 సిరీస్ లాంచ్ అవ్వమంట, 20 సిరీస్ లాంచ్ అవుతాయి. ఎందుకంటే యాపిల్ 20th యానివర్సరీ అయితే జరుపుకుంటుంది. యాపిల్ మొదలుపెట్టి 2007లో అయితే మొదలుపెట్టింది. ఇప్పుడు 2027లో అయితే యానివర్సరీ అయితే జరుపుకుంటుంది. దానివల్ల అయితే 19 సిరీస్ని కంప్లీట్గా అయితే రిమూవ్ చేశారు. 20 Pro, 20 Pro Max, ఐఫోన్ అల్ట్రా 2 అయితే 2027లో అయితే వస్తుంది. ఈ సెప్టెంబర్లో అయితే 18 Pro Max, ఐఫోన్ అల్ట్రా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇయర్ బడ్స్ అయితే కెమెరాతో అయితే లాంచ్ అవుతాయి అని కొన్ని అయితే రూమర్స్ అయితే వినిపించాయి కదా. అవి అయితే 2027 సెప్టెంబర్లో అయితే వీటితో లాంచ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాపిల్ ఏఆర్ గ్లాసెస్, కెమెరా గ్లాసెస్ ఇవి కూడా లాంచ్ అవుతాయని చెప్పారు. ఇవి కూడా వాటితోనే లాంచ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాసెసర్స్, ఇదైతే 18 Pro Max కి అయితే 2nm ప్రాసెసర్స్ అయితే ఉపయోగిస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చే సిరీస్ అంటే 2028లో యాపిల్ 21 వస్తుంది కదా, 21 Pro, 21 Pro Max, వీటికైతే 1.4nm ప్రాసెసర్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. వీటి మీద అయితే వర్క్ కూడా మొదలు పెట్టారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఇక్కడ కనబడుతుంది కదా, ఇదైతే గ్రానైట్ పెన్స్ అంట. ఇదైతే ఫేక్ న్యూస్. ఇదైతే బాగా ఇంటర్నెట్ లో వైరల్ అయితే అవుతుంది. గ్రానైట్ పెన్స్ అంట, ఇది నొక్కితే పేలిపోద్దని అయితే చెప్తున్నారు. ఇదైతే ఫేక్ న్యూస్. ఇదైతే చాలా మందికి లేనిపోయిన ఐడియాలు అయితే ఇస్తున్నారు. ఇదైతే వైజాగ్ లో రోడ్ల మీద పడి ఉంటున్నాయంట. ఇది నొక్కితే చాలా మందికి చెయ్యి అయితే ఇంజూర్ అయిపోయింది అని ఏవేవో ఫేక్ న్యూస్ అయితే వస్తున్నాయి. ఎనీవే, మీరైతే ఇలాంటివి అయితే రోడ్డు మీద ఏమైనా కనబడినా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏమీ టచ్ చేయొద్దు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే యూకేలోంచి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. యూకేలో అయితే సోషల్ మీడియా అయితే బ్యాన్ చేస్తున్నారంట. అండర్ 16 ఏజ్ వాళ్ళకి సోషల్ మీడియా అయితే బ్యాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ అక్కడ బ్యాన్ చేశారు, కానీ కొన్ని ఏరియాస్ లోనే బ్యాన్ చేశారు. ఇప్పుడైతే 2027 స్టార్టింగ్ లో అయితే మొత్తం యూకే మొత్తాన్ని అదే సోషల్ మీడియా అయితే బ్యాన్ చేస్తారంట 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి. ఇదైతే చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. అండ్ టెలిగ్రామ్ CEO అయితే ఇలా చెప్తున్నారు. ఇలా చేస్తే చిన్నపిల్లలు తప్పుడు దారిలోకి వెళ్లే అవకాశం ఉంది. VPN యూజ్ చేసి ఇంకా యాప్స్ అయితే ఎక్కించుకోవచ్చు కదా. ఈ VPNs యూజ్ చేసి అయితే యాప్స్ అయితే ఎక్కించుకోవచ్చు. ఇంకా చెడు మార్గాల్లో వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇదైతే పేరెంటింగ్ కంట్రోల్ అయితే చెయ్యాలి. వాళ్ళని అలా కంట్రోల్ చేసి ఆ సోషల్ మీడియా నుండి అయితే దూరంగా పెట్టాలని టెలిగ్రామ్ CEO అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే Oppo Reno 16 సిరీస్ అయితే లాంచ్ డేట్ అయితే తెలిసింది. July 2న అయితే Oppo Reno 16 సిరీస్ అయితే లాంచ్ చేస్తారంట. ఇందులో అయితే 3 మొబైల్ అయితే వస్తాయి. Oppo Reno 16, 16 Pro, 16 Pro Mini అయితే ఇలా 3 మొబైల్స్ అయితే వస్తాయంట. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే Dimensity 9500 ప్రాసెసర్ అయితే వస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంతకు ముందు అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండేది. 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే తెస్తున్నారని చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే మొబైల్స్ అయితే నెమ్మదిగా అయితే రేట్లు అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఇదైతే చైనాలో అయితే చూసుకున్నట్లయితే Vivo X500 Ultra అండ్ Poco Find X10 అండ్ Xiaomi 18 సిరీస్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ అయితే రేట్లు అయితే పెంచడం జరుగుతుంది. మొన్నటిదాకా అయితే లక్షలోపే అయితే అక్కడ చైనాలో అయితే మొబైల్స్ అయితే దొరికేవి. ఇప్పుడైతే 40,000, 50,000 దాకా నెక్స్ట్ ఇయర్ అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఇలా ఇండియాలో చూసుకున్నట్లయితే 2 లక్షల పైగానే రేట్లు అయితే పెరుగుతాయి. అండ్ ఈ ర్యామ్ స్టోరేజ్ కాస్ట్లు అయితే విపరీతంగా అయితే పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ ఉంది కదా, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 Pro అండ్ LPDDR4X కాదు, ఇప్పుడు LPDDR5X అయితే వస్తుంది. అండ్ UFS 3.10 కాదు, UFS 4.0 అయితే వస్తుంది. వీటి వల్ల అయితే ఎక్కువ అయితే రేట్లు అయితే పెరుగుతున్నాయి ర్యామ్ స్టోరేజ్ వల్ల. అండ్
మన ఇండియాలో అయితే OnePlus 15 అయితే 70,000కి అయితే లాంచ్ అయింది. ఇప్పుడైతే 85,000 అయితే ఉంది. ఏకంగా 15,000 అయితే వీళ్ళైతే పెంచేశారు. అండ్ చాలా మొబైల్స్ అయితే ఇలాగే నెల నెల 2,000 3,000 అయితే పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే లాంచ్ అయిన మొబైల్స్ అయితే 2,000 3,000 అయితే పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎప్పటికి ఎండ్ అవుతుందో అయితే చెప్పలేం. మనమైతే నెక్స్ట్ ఇయర్ లోపు అయితే ఎండ్ అవ్వచ్చు, మేబీ ఒక సంవత్సరం అయితే చూడాలి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఇరాన్ US వార్ అయితే ఎండ్ అయిపోయిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అంటే శాంతి ఒప్పందాలు కూడా జరిగాయి. ఇవి అయితే స్విట్జర్లాండ్ లో జరగాలి, కానీ అయితే వైట్ హౌస్ లో అయితే జరిగాయి. ఇందులో అయితే 5 టాపిక్స్ అయితే మెయిన్ గా చెప్పారు. ఫస్ట్ వచ్చేటప్పటికైతే సీజ్ ఫైర్, ఇంకైతే ఫైరింగ్ అయితే ఆపేసుకోవాలి. అటు నుంచి వీళ్ళు ఇటు నుంచి వాళ్ళు అందరు ఎవరైనా ఫైర్ అయితే ఆపేవాలని అయితే చెప్పారు. సెకండ్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఇంకో 60 రోజుల్లో అయితే మొత్తం అయితే క్లియర్ అయిపోవాలి. ఇంకా ఏ యుద్ధం అప్డేట్స్ కూడా ఉండకూడదు. ఇంకా మొత్తం అయితే క్లియర్ అయిపోవాలని అయితే అగ్రిమెంట్ అయితే చెప్పారు. మూడో టాపిక్ అయితే వచ్చేటప్పటికైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్, ఇవి అయితే ఫుల్ గా అయితే ఓపెన్ చేసేవాలి. ఇవి అయితే అమెరికా అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అయితే క్లోజ్ చేసింది, అండ్ ఇరాన్ కూడా క్లోజ్ చేసింది. ఇవి అయితే ఈ రెండు అయితే ఓపెన్ చేసేవాలి అని అయితే అగ్రిమెంట్ అయితే చెప్పారు. నాలుగో టాపిక్ వచ్చినట్లయితే ఇరాన్ అయితే న్యూక్లియర్ బాంబ్స్ అయితే తయారు చేసిన విషయం మీకు అయితే తెలిసింది. దీనివల్ల అయితే వార్ స్టార్ట్ అయింది. ఇంకా అయితే ఈ న్యూక్లియర్ బాంబ్స్ అయితే కంప్లీట్ గా అయితే ఆపేవాలని అయితే అమెరికా అయితే చెప్పింది. సో ఐదో న్యూస్ వచ్చేటప్పటికైతే షిప్స్ లో పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఏ దేశానికైనా పంపించుకోవచ్చు అని అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాయి. ఆరో న్యూస్ వచ్చేటప్పటికైతే అమెరికా వాళ్ళైతే ఇరాన్ కి అయితే చాలా లాస్ అయితే జరిగింది. దాదాపు $300 బిలియన్స్ దాకా అయితే అమెరికా అయితే ఇరాన్ కి అయితే ఇస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అండ్ వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.